హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు ఈ వీడియోలో మన దేశంలో 90 ఏళ్ల క్రిందటే జరిగిన ఒక దారుణమైన బయోమార్టర్ కుట్ర గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 90 ఏళ్ల క్రితమే బయో అటాక్లు జరిగేవంటే ఇవి నమ్ముతారా? కానీ జరిగాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. అది నవంబర్ 26, 1933. నేటి పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కతా నగరంలోని హౌరా రైల్వే స్టేషన్. మధ్యాహ్నం పూట ప్రయాణికులతో రద్దీగా ఉంది. జమీందారి కుటుంబానికి చెందిన ఒక యువకుడు స్టేషన్లోకి అడుగు పెడుతున్నారు. ఆయన పేరు అమరేంద్ర చంద్ర పాండే. ఆయన అలా స్టేషన్లోకి వస్తుండగానే కుడి చేతి మీద ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడంతో పక్కకు తిరిగి చూశారు. ఖాదీ దుస్తులు వేసుకుని తన పక్కన నుంచే వెళ్లిన ఒక వ్యక్తి వడివడిగా నడుచుకుంటూ జనంలో కలిసిపోయాడు. కుడి చేతి మీద ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడంతో పాటు నొప్పిగా అనిపించింది. అమరేంద్ర ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న పాకూర్ జిల్లాలోని తన ఎస్టేట్ కు వెళ్లేందుకు హౌరా రైల్వే స్టేషన్ కు వచ్చారు. నన్నెవరో సుదితో గుచ్చారు అని పెద్దగా అరిచారు అమరేంద్ర. పక్కనే ఉన్న తన బంధువులు, స్నేహితులు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామని, బ్లడ్ టెస్ట్ చేయించడం మంచిదని సూచించారు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్న సమయంలో ఆయన సవతి సోదరుడు, అంటే అమరేంద్ర రెండవ తల్లి కుమారుడు వినయేంద్ర అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ వద్దకు వెళ్దామనుకుంటున్న తమ్ముడి ప్రయత్నాలకు అడ్డు తగిలారు. ఇంత చిన్న విషయానికి ఆసుపత్రి దాకా వెళ్లడం అవసరమా అని సర్ది చెప్పారు. రైలుకు ఆలస్యం అవుతుందని చెప్పి పంపించేశారు. పాకూర్లోని తన ఎస్టేట్ కు వెళ్లిన అమరేంద్ర జ్వరం రావడంతో 3 రోజుల తర్వాత తిరిగి కలకత్తా వచ్చేశారు. ఆయన పరీక్షించిన డాక్టర్ ఒకరు ఆయన చేతి మీద సూది లాంటి వస్తువుతో ఏర్పడిన ఒక చిన్న గాయాన్ని పరిశీలించి ఇది హైపోడెర్మిక్ సూది వల్ల ఏర్పడ్డ గాయంలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అమరేంద్ర తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఆయన పట్ట ఉబ్బిపోయి ఆయన ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ పాకినట్లు తెలిసింది. డిసెంబర్ 3వ తేదీన అమరేంద్ర కోమాలోకి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చనిపోయారు. అమరేంద్ర న్యూమోనియాతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కానీ ఆయన మరణం తర్వాత వచ్చిన ల్యాబ్ రిపోర్టుల్లో రక్తంలో ప్లేగు వ్యాధికి కారణమయ్యే ప్రాణాంతక బ్యాక్టీరియా ఎర్సినియా పెస్టిస్ ఉందని తేల్చారు. ఎలుకలు, ఈగల ద్వారా వ్యాపించే ప్లేగు వ్యాధి 1896 నుంచి 1918 సంవత్సరాల మధ్య భారత ఉపఖండంలో దాదాపు 1,20,00,000 మంది మరణానికి కారణమైంది. 1929 నుంచి 1938 మధ్య కాలంలో ప్లేగు మరణాలు 50 లక్షలకు తగ్గాయి. అమరేంద్ర మరణానికి ముందు 3 ఏళ్ల కాలంలో కలకత్తా నగరంలో ఒక్క ప్లేగు కేసు కూడా నమోదు కాలేదు. కానీ అమరేంద్ర రక్తంలో ప్లేగు వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా లక్షణాలు కనిపించాయి. ఒక సంపన్న జమీందార్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అప్పట్లో దేశమంతా సంచలనంగా మారింది. ఇది ఆధునిక ప్రపంచ చరిత్రలో వ్యక్తిగత బయోటెర్రరిజం కేసులో ఒకటి. అప్పట్లో వార్తాపత్రికలు కూడా ఈ కేసును ప్రముఖంగా కవర్ చేశాయి. మర్డర్ విత్ జెమ్స్ అనే పేరుతో టైమ్ మ్యాగజైన్ ఒక కథనం ప్రచురించింది. సింగపూర్ కు చెందిన స్ట్రేట్స్ టైమ్స్ అనే పత్రిక దీనిని పంచడాన్ మిస్టరీ అనే పేరుతో ఈ వ్యవహారాన్ని ప్రచురించింది. కలకత్తా పోలీసుల పరిశోధనల్లో ఈ కుట్రకు అక్కడికి సుమారు 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ల్యాబొరేటరీలో మూలాలు ఉన్నట్లు అనుమానించారు. ఈ ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతకమైన ప్లేగ్ బ్యాక్టీరియాను హంతకులు సేకరించినట్లు గుర్తించారు. ఈ హత్యకు కారణం ఏంటంటే పాకూర్ జమీందారీ వారసుల మధ్య వారసత్వ కలహాలే కారణం. తండ్రి మరణంతో ఆయన వారసత్వం గురించి అమరేంద్రకు, ఆయన సవతి సోదరులకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఆ వివాదాలే అమరేంద్ర హత్యకు దారి తీసి ఉంటాయని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. పత్రిక కథనాలలో ఒక దాని ప్రకారం అమరేంద్ర క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, పెద్ద చదువులు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవాడు. స్థానికులలో చాలా మంది ఆయనను బాగా ఇష్టపడేవారు. అందుకు విరుద్ధంగా ఆయన సవతి సోదరులు తాగుడు, వ్యభిచారానికి బానిసలై విచ్చలవిడి జీవితం గడుపుతుండేవారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టు పత్రాల ప్రకారం 1932 నుంచే వినయేంద్ర సన్నిహితుడు డాక్టర్ తారానాథ్ భట్టాచార్య మెడికల్ ల్యాబొరేటరీ నుంచి ప్లేగ్ బ్యాక్టీరియాను తెప్పించి అమరేంద్రను చంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అంతకు ముందు కూడా అమరేంద్రను చంపడానికి బెనయేంద్ర ప్రయత్నించారని చెబుతారు. కానీ దానికి సరైన ఆధారాలు లేవు. అమరేంద్ర, బెనయేంద్ర ఓసారి ఒక హిల్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు బెనయేంద్ర అమరేంద్రకు ఒక కళ్ళజోడు ఇచ్చారని, తర్వాత దాన్ని గట్టిగా నొక్కి ముఖం మీదనే పగలగొట్టేందుకు ప్రయత్నించారని, దీంతో అమరేంద్రకు గాయాలయ్యాయని అప్పటి బ్రిటిష్ ఆరోగ్యాధికారి డిపి లాంబెట్ ఓ నివేదికలో తెలిపారు. అమరేంద్ర అస్వస్థకు గురి కావడం, టెటనస్ సోకినట్లు తేలడంతో ఈ కళ్లతాలకు అనుమానాస్పద బ్యాక్టీరియా ఉండి ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. వెంటనే యాంటీ టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో అమరేంద్ర కోలుకున్నారు. అయితే చికిత్స జరుగుతున్న సమయంలో డాక్టర్లను మార్చాలని బెనయేంద్ర తీవ్రంగా ప్రయత్నించినా అది కుదరలేదు.
కుదరలేదని డాక్టర్ ల్యాంబర్ట్ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా అమరేంద్రను చంపేందుకు బెనయేంద్ర ప్రయత్నాలు సాగించినట్లు చెబుతారు. ఓ పక్క ఎస్టేట్ ను ఆక్రమించుకునేందుకు బెనయేంద్ర ప్రయత్నాలు చేస్తుండగానే అతని మిత్రుడు డాక్టర్ తారనాథ్ భట్టాచార్య ప్లేగ్ బ్యాక్టీరియాను సంపాదించడానికి కనీసం 4 సార్లు ప్రయత్నించారు. 1932 మే నెలలో భట్టాచార్య బాంబేలోని అఫ్కిన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను సంప్రదించారు. భారతదేశంలో ప్లేగ్ బ్యాక్టీరియా భద్రపరిచిన ల్యాబ్ అది. అయితే బెంగాల్ సర్జన్ జనరల్ అనుమతి లేనిదే ల్యాబ్ నుంచి ఏది ఇవ్వలేమని ల్యాబొరేటరీ డైరెక్టర్ స్పష్టం చేశారు. అదే నెలలో భట్టాచార్య కోల్కతాలోని ఒక వైద్యుని సంప్రదించి తాను ప్లేగు వ్యాధికి మందు కనిపెట్టానని బ్యాక్టీరియాపై పరీక్షించాలి అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ డాక్టర్ తన ల్యాబొరేటరీలో పరీక్షలు చేసుకునేందుకు భట్టాచార్యకు అనుమతిచ్చారు. అయితే అఫ్కిన్ ఇన్స్టిట్యూట్ నుండి పొందిన బ్యాక్టీరియాపై మాత్రం ప్రయోగానికి కొందరు డాక్టర్లు అంగీకరించలేదు. డాక్టర్ ల్యాంబర్ట్ ప్రకారం బ్యాక్టీరియాను పెంచడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో తారనాథ్ భట్టాచార్య ప్రయత్నాలు ఆగిపోయాయి. 1933లో భట్టాచార్య తిరిగి ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లి ప్లేగ్ మందును బాంబేలో ప్రయోగాలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అఫ్కిన్ ల్యాబొరేటరీకి లేఖ రాయాలని కోరారు. అదే సంవత్సరం వేసవిలో బెనయేంద్ర బాంబే వెళ్లి అక్కడ భట్టాచార్యను కలిశారు. ప్లేగ్ బ్యాక్టీరియాను అక్రమంగా బయటికి తీసుకురావడానికి ఇద్దరు వెటర్నరీ సర్జన్లకు లంచం ఇచ్చేందుకు బెనయేంద్ర ప్రయత్నించారు. వాళ్ళని నమ్మించేందుకు మార్కెట్ నుంచి ఎలుకలను కొనుక్కొచ్చి తాము నిజంగా పరీక్షలు చేస్తున్నామని ఆ ఇద్దరు సర్జన్లను నమ్మించారు. దీంతో నమ్మకం కుదిరిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆర్థర్ రోడ్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్కు వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడ కూడా ప్లేగ్ బ్యాక్టీరియాను భద్రపరిచి ఉంచేవారు. తన మిత్రుడు డాక్టర్ భట్టాచార్య ప్లేగ్ వ్యాధికి మందు కనుక్కున్నాడని ప్రయోగాలు చేయడానికి అవసరమైన ప్లేగ్ బ్యాక్టీరియాని ఇవ్వాల్సిందిగా అక్కడి అధికారులను బెనయేంద్ర కోరినట్లు కోర్టు పత్రాల్లో ఉంది. కానీ భట్టాచార్య ల్యాబ్లో ప్రయోగాలు చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. ల్యాబ్లోకి ప్రవేశం లభించిన 5 రోజుల తర్వాత భట్టాచార్య అకస్మాత్తుగా తన పనిని ముగించుకొని బెనయేంద్రతో కలిసి కలకత్తాకు తిరిగి వచ్చారు. హత్య జరిగిన 3 నెలల తర్వాత 1934 ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు అధికారులు బెనయేంద్ర ట్రావెల్ టికెట్లు, బాంబేలో అతని హోటల్ బిల్లులు, హోటల్ రిజిస్టర్లో అతని చేతితో రాసిన ఎంట్రీలు, ల్యాబ్కు అతను పంపిన లేఖలు, ఎలుకలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదులను ట్రాక్ చేశారు. 9 నెలల పాటు విచారణ జరిగింది. ఎలుకను కుట్టిన ఈగ అమరేంద్రను కుట్టడం వల్ల ఆయనకు ప్లేగు వ్యాధి సోకిందని బెనయేంద్ర తరపు లాయర్లు వాదించారు. అయితే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న బెనయేంద్ర, తారనాథ్ భట్టాచార్యలు బాంబే వెళ్లి అక్కడ ప్లేగ్ వ్యాధి బ్యాక్టీరియాను దొంగిలించారని, దానిని హత్య జరిగిన రోజు అంటే నవంబర్ 26, 1933 వరకు కలకత్తాలో దాచారని సాక్ష్యాధారాల ద్వారా రుజువైంది. బెనయేంద్ర మరియు భట్టాచార్యులు కిరాయి హంతకుడితో అమరేంద్రను చంపడానికి కుట్ర పన్నారని నమ్మిన ట్రయల్ కోర్టు ఇద్దరికీ మరణశిక్ష విధించింది. కానీ 1936 జనవరిలో కలకత్తా హైకోర్టు ఈ శిక్షలను యావజ్జీవుగా మార్చింది. సాక్ష్యాలు లేకపోవడంతో ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన మరో 2 వైద్యులను నిర్దోషులుగా విడుదల చేసింది. బహుశా ఈ కేసు నేర చరిత్రలో ఎంతో ప్రత్యేకమైందని దీన్ని విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ హత్యా ఘటనపై రాసిన ది ప్రిన్స్ అండ్ ది పాయిజనర్ అనే పుస్తకంపై పరిశోధిస్తున్న అమెరికన్ జర్నలిస్ట్ డాన్ మారిసన్ బెనయేంద్ర గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెనయేంద్ర అత్యాధునిక కాలపు మనిషి. ఆయన తన తెలివితో అప్పటికీ భారతదేశం మీద అధికారం చెలాయిస్తున్న విక్టోరియన్ సంస్థలను కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. హౌరా రైల్వే స్టేషన్లో జరిగిన ఈ హత్య పూర్తిగా ఆధునిక హత్య అని మారిసన్ అభిప్రాయపడ్డారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే బయో వెపన్స్ ను వాడుతున్నట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. కానీ అమరేంద్ర హత్య ఇంతకు పూర్తిగా భిన్నం. ఇది ఈ మధ్యకాలంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తన సవతి సోదరుడు అయిన కిమ్ జాంగ్ నాంపై 2017లో కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో జరిపిన హత్యకు దీనికి పోలికుంది. ఈ ఘటనలో 2 మహిళలు కిమ్ జాంగ్ నామ్ ముఖంపై ప్రత్యేక నర్వ్ ఏజెంట్ను రుద్దారు. దీంతో ఆయన కాసేపటికే మరణించారు. ఈ ఘటనపై కూడా పూర్తి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దాదాపు చరిత్ర మర్చిపోయిన ఈ హౌరా రైల్వే స్టేషన్ మర్డర్ ప్లాన్లో యువ జమీందారు కుడి చేతి మీద సూదితో గుచ్చిన వ్యక్తి ఎవరు, అతను వాడిన హైపోడర్మిక్ సూది ఎక్కడుంది అన్నది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.